మానవ జీవితంలో మానవ జీవితంలో దేవుడు మనందరి జీవితంలో కూడా ప్రయాస పడుతున్న వాళ్ళమే ప్రయాస పడుతున్నట్టుగా మనందరం కనబడుతూ ఉంటాం. ఎందుకంటే ఈ లోకంలో మనిషి జీవితం ఏంటంటే ప్రయాసతోనే కనబడుతూ ఉంటుంది. ప్రయాస లేకుండా ఏ వ్యక్తి కూడా కనబడదు. అంటే ప్రయాస దేనికోసము అంటే చాలా సందర్భాల్లో లేఖనాల్లో దేవుడు చెప్పిన మాట ఏంటంటే మనుషుల ప్రయాస నోటికే నోటి కోసమే అన్నాడు. అంటే భూమి మీద బ్రతకడానికి మనిషి ప్రయాస పడుతూ ఉన్నాడు తప్ప దేవుడు ఏ ప్రయాస పడమన్నాడో లేదా ఏ ప్రయాస దేవుని యందు అర్థవంతమైనదో మనుషులకు తెలియక ఈరోజు నీ ప్రయాసకు అర్థం ఉందా లేదా వ్యర్థమా అని రాశాం. అంటే మన ప్రయాసకి ఏముండాలి? అర్థం ఉండాలి. ఇప్పుడు భూమి మీద ప్రయాసపడుతున్నామంటే రేపు పొద్దున్న మరణించిన తర్వాత క్రీస్తు రాకడ వచ్చినా మన ఒకవేళ మన జీవితాలు ముగించినా ఖచ్చితంగా నేను పడిన ప్రయాసకి ఏముండాలి? అర్థం ఉండాలి. ఈరోజు లేఖనాల్లో నీ ప్రయాసకు అర్థం ఉందా లేదా ఒకవేళ నువ్వు పడుతున్న ప్రయాస వ్యర్థమైనదా అన్నది ఆలోచన చేసుకోవడానికి మన అందరము కూడా సిద్ధపడదాం. మానవ జీవితం రెండు 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 భాగాలుగా మనకి దేవుడు మాట్లాడారు. శరీరము, ఆత్మ. శరీరము, ఆత్మ. ఇప్పుడు ఎవరైనా అడిగినప్పుడు ఖచ్చితంగా నేనెవరు అంటే ఏమని చెప్తాం? మనందరం ఆత్మనే అంటాం. నేను అంటే శరీరం అని ఎవరు అనరు. ఎందుకంటే నేను అంటే ఆత్మ, నేను ఆత్మ సంబంధి. దేవుడు ఆత్మ గనుక మనం కూడా ఏ రూపంగా దేవుడు చేసుకున్నాడు? ఆత్మ సంబంధంగానే. అయితే భూమి మీద బ్రతకడానికి దేవుడు దేహాన్ని ఇచ్చాడు. అయితే ఈ శరీరంతో బ్రతుకుతున్నంత కాలము కూడా మనిషి ప్రయాస పడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రయాస శరీరానికే పడుతున్నాడు తప్ప మట్టిలోకి వెళ్ళే శరీరం కోసమే అంత ప్రయాస పడితే ఆలోచించండి, మహిమలోకి వెళ్ళే ఆత్మ కోసం ఎంత ప్రయాస పడాలి? మట్టిలోకి వెళ్ళే శరీరం ఎందుకంటే మన్నైనది వెనకటి వలన మరలా మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ మనిషి యొక్క ప్రయాస కేవలము శరీరం కోసమే పడుతున్నాడు. కేవలము శరీరం కోసమే. ప్రాముఖ్యంగా దేనికోసం చెప్పమంటారా? ఆహారం కోసం అంటారు. చూడండి, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం. మనిషి ఈ భూమి మీద ప్రయాసం దేనికోసం అంటారు? తిండి కోసం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు చూడగలిగితే ప్రసంగి గ్రంథం 6:7 చదువుతాను చూడండి. మనుషుల ప్రయాసమంతయు వారి నోటికే గదా, అయినను వారి మనస్సు సంతుష్టి నొందదు. మనుషుల ప్రయాస అంతా దేనికోసం అంటమ్మా? నోటికే. అంటే బ్రతకడానికి తిండి కోసమే. తింటే చాలు. ఆ ప్రయాస అంతా కూడా కేవలము తినడానికే అని దేవుడు మాట్లాడుతున్నాడు సొలొమోను గారి ద్వారా. కాబట్టి మనుషుల ప్రయాస నోటికే అన్నాడు. అంటే సూర్యుని క్రింద అంటే భూమి మీద అని అర్థం. ఎప్పుడైనా బైబిల్ గ్రంథంలో, ప్రసంగి గ్రంథంలో మీరు ఎక్కువగా సూర్యుని క్రింద అని మాట చూస్తారు. సూర్యుని క్రింద అంటే అర్థం ఏంటి? భూమి మీద మన కోసమే. ఈ భూమి మీద మనిషి ప్రయాస దేనికోసమట? నోటికే. అంటే మనుషులకు ఏది ప్రయోజనకరమో తెలియట్లేదు. ఎందుకు ఇలా అంటున్నానంటే మరలా చెప్తున్నాను, మనిషి ప్రయాస అంతా కూడా శరీరం కోసమే. ఈ శరీరాన్ని ఎలా సుఖపెట్టాలి, ఈ శరీరాన్ని ఎలా పెంచి పోషించాలి, ఈ శరీరానికి కావాల్సిన అన్నీ చూసుకుంటున్నావు తప్ప శరీరంలో దేవుడు పెట్టిన ఆత్మ కోసం ఆలోచన లేదు. ఎందుకంటే ప్రయాస దేవుడు చూస్తున్నాడు. లోకమందరూ ప్రయాసపడుతున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకున్న వరకు రకరకాలుగా ఉంటాయి ప్రయాసలు. అయితే దేవుడు అంటున్నాడు, నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం నువ్వు పడిన ప్రయాస చెయ్యాలి. అది బాధ్యత. అయితే కేవలము ఆ ప్రయాస పరలోకానికి వెళ్ళడానికి సరిపోదు. అది నా ఉద్దేశం, లేదా దేవుడు మాట్లాడుతున్న ఉద్దేశం అది. ఈరోజు నేను నా గురించి నేను నా శరీరాన్ని పోషించుకుంటాను, నా భార్య పిల్లలు తల్లిదండ్రులను పోషించుకుంటాను. అది నా బాధ్యత. పోషించుకోవాలి కూడా. దానికోసం నేనేం చేస్తానంటే భూమి మీద ఏదో ఒక ఉద్యోగం చేసుకుని ప్రయాస పడుతూ ఉంటాను, కష్టపడుతూ ఉంటాను. ఎందుకు అంటే ఇక్కడ ప్రయాసకు అర్థం చెప్పాడు. ప్రయాస అన్న మాటకు అర్థం ఏంటంటే తాపత్రయం అంట, ఆతృత, ఆసక్తి, కష్టపడుట, శ్రమపడుట. అంటే మనిషి కష్టం శ్రమ చేసి ఎంతో తాపత్రయంతో, ఎంతో ఆతృత కలిగి, ఎంతో ఆసక్తితో తను ప్రయాసపడుతుంటాడు. ఎందుకంటే నా కుటుంబం కోసం నేను ప్రయాసపడుతూ ఉంటాను. అయితే ఈ ప్రయాస
పరలోకానికి వెళ్ళడానికి సరిపోదు. ఎందుకు సరిపోదు అంటే నీ కోసం చేసుకున్నావు, నీ పిల్లల కోసం చేసుకున్నావు, నీ భార్య కోసం చేసుకున్నావు. దేవుడు దాన్ని ఏమంటాడంటే బాధ్యత అంటాడు. అది నీ బాధ్యత. మరి నా ప్రయాసకు అర్థం ఉందా లేదా వ్యర్థమా? ఈరోజు దానికోసమే నీ ప్రయాస అయితే ఆ ప్రయాస పరలోకానికి సరిపోదు. మరి పరలోకంకి వెళ్ళాలంటే నేనేదో ప్రయాసపడాలి. ఎప్పుడు ఒక వ్యక్తి ప్రయాసకు అర్థం ఉంటుంది అంటే పాత నిబంధన కాలంలో హబక్కూకు, ఇర్మియా అనే ఇద్దరు ప్రవక్తలు ఉన్నారు. ఇద్దరు ప్రవక్తలు. వాస్తవానికి ఈ ఇద్దరు ప్రవక్తలు ఒక కాలం నాటి వాళ్ళు కాదు, ఒక సమయం కాదు. ఇద్దరికి కొన్ని వందల సంవత్సరాల తేడా ఉంది. కానీ దేవుడు హబక్కూకు అనే ప్రవక్త గ్రంథం ఉంది, హబక్కూకు గ్రంథం అని. ఇర్మియా గ్రంథం కూడా ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరి చేత కూడా ఒకే సందర్భంలో ఒక మాట రాయించాడు. ఇద్దరు ఒకేలా రాస్తారు. అంటే రాయించిన వ్యక్తి ఎవరు? దేవుడు రాయించాడు. కానీ ఇద్దరికి సంబంధం లేదు. కానీ ఇద్దరు రాసే విషయం మాత్రం ఒకటే రాయించాడు దేవుడు. ఏంటంటే మనుషులు ప్రయాసంతా వ్యర్థంగా ప్రయాసపడుతున్నారు. వాళ్ళు ఎందుకోసం ప్రయాసపడుతున్నారు మనుషులకు తెలియట్లేదు. ఇంతకీ వాళ్ళ ప్రయాస అంతా వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తుందో చెప్తారు వీళ్ళిద్దరు. ముందుగా ఇర్మియా గ్రంథం గురించి చదువుదాం. ఇర్మియా 51వ అధ్యాయం చూడండి. మనుషుల ప్రయాస వాళ్ళ జీవిత విధానంలో వాళ్ళు పడుతున్న ప్రయాస ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఇర్మియా 51:58. ఇర్మియా 51:58. సైన్యములకు అధిపతికి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును, దాని ఉన్నతమైన గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడును. తర్వాత మాట అండర్లైన్ చేసుకుందాం. జనములు వృధాగా ప్రయాస పడుచున్నారు, అగ్నిలో పడుటకై ప్రయాస పడుచున్నారు. జనములు అంటే ఎవరు? ప్రజలు. ఆనాటి ప్రజలు దేనికోసమట వృధాగా ప్రయాసపడుతున్నారు. అంటే వాళ్ళు పడుతున్న ప్రయాస వృధా అనిపించింది దేవుడికి. దేవుడు చూశాడు. ఇర్మియా ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ప్రయాసపడుతున్నారు కానీ మీ ప్రయాస వ్యర్థమైనది అనేసాడు ఇర్మియా. దేవుడు చెప్పమన్నాడు. ఎందుకంటే ఈ ప్రయాస ఎక్కడికి చేర్చదు? దేవుడి దగ్గరికి చేర్చదు. ఇప్పుడు దేవుడు ఆయన పిల్లలుగా తన దగ్గరికి రావాలని దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు నా పిల్లలు నా దగ్గరికి రావాలంటే భూమి మీద వాళ్ళు ప్రయాస పడాల్సింది ఏదో దేవుడు రాయించాడు. ఆ ప్రయాస లేకుండా వాళ్ళు వృధాగా ప్రయాసపడితే ఏమవుతున్నారు చూడండి. వృధాగా ప్రయాసపడుతున్నారు, అగ్నిలో పడుటకై. అంటే వాళ్ళందరూ ప్రయాస ఎక్కడికి తీసుకెళ్తుంది? అగ్నిలో కాల్చబడతారు. దేవుడు చూసేశారు. వాళ్ళ జీవితం ఏంటో తెలిసిపోయింది, వాళ్ళ భవిష్యత్తు ఏంటో దేవుడికి అర్థమైంది. ఇర్మియా ఒక్కసారి ప్రజల దగ్గరికి వెళ్ళు, మీ ప్రయాస బాగోలేదని చెప్పు. మీరు ఇగో దేవుడు దీనికోసం ప్రయాసపడమన్నాడని చెప్పు. మీరేమో వృధాగా ప్రయాసపడుతున్నారు, ఈ ప్రయాస వ్యర్థమైనదని చెప్పు. ఇర్మియా వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలుసా? నేను చెప్తున్నాను, నువ్వు రాయి, వాళ్ళకి తెలియచేయి. వాళ్ళు అగ్నిలో కాలడానికే. వాళ్ళ ప్రయాస వ్యర్థమైనది. దయచేసి వాళ్ళ ప్రయాస ఏంటో నువ్వు తెలియజేయి. దేనికోసం ప్రయాస పడితే నా దగ్గరికి వస్తారో అది తెలియజేయి అని ఇర్మియా ద్వారా చెప్పారు కదా. హబక్కూకు గ్రంథంకి వెళ్దాం. ఇర్మియా మాట్లాడిన మాట గుర్తుపెట్టుకొని అగ్నిలో కాలడానికి సిద్ధపడుతున్నారట. అంటే అగ్నిలో పడిపోవడానికి వాళ్ళు ప్రయాసపడుతున్నారట. ఇప్పుడు హబక్కూకు గ్రంథంలో హబక్కూకు 2వ అధ్యాయం, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. 2:13. జనములు అక్కడ కూడా సేమ్ ఇలాగే అన్నాడా? జనములు ప్రయాసపడుదురు గాని అగ్ని పాలవుదురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. చూసారా? అంటే సేమ్ ఇర్మియా ప్రవక్త ఏదైతే మాట్లాడారో హబక్కూకు కూడా జనాలు ప్రయాసపడతారు కానీ ఎక్కడికి వెళ్తారట? అగ్ని పాలవుతారు. కారణం ఏంటంటే వీళ్ళు ప్రయాస వ్యర్థంగా ప్రయాసపడుతున్నారు. కేవలము తిండి కోసమే, కేవలము నోటి కోసమే, ఈ భూమి మీద బ్రతకడం కోసమే. అందుకే దేవుడు మనందరికి ఏం నేర్పిస్తున్నాడు ఈ రోజున అంటే ఒకటే. ఆ రోజు ఇశ్రాయేలుతో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? ఈ రోజు మనకెందుకు ఇది పాఠం అంటే వాళ్ళందరూ ప్రయాస కేవలము భూమి మీద బ్రతకడానికే, కేవలము భూమి మీద తినడానికే, కేవలము వారి శరీరాల కోసమే బ్రతుకుతున్నారు. అందుకే మీ ప్రయాస వ్యర్థము. మీరందరూ ఎక్కడికి వెళ్తారో చెప్తున్నాడు. హబక్కూకు మాట్లాడారు, ఇర్మియా మాట్లాడారు. జనములు ప్రయాస పడతారు కానీ వారు అగ్ని పాలవుతారు. ఇది మనకెందుకు చెప్తున్నాడు? ఈరోజు సంఘంగా కూడుకున్న మనం కూడా మన ప్రయాస అగ్నికి వెళ్ళకూడదు. మనం మరలా అగ్నిలో కాలడానికి వెళ్ళకూడదు. మనం దేవుని పిల్లలుగా దేవుని దగ్గరికి వెళ్ళాలి అన్న ఆలోచనతో ఉంటే
మరలా చెప్తున్నాను, మట్టి శరీరం. ఇది మట్టిలో కలిపేస్తారు ఒక రోజున. నాదైనా మీదైనా. ఈ మట్టి శరీరం మట్టిలోకి వెళ్ళిపోద్ది. మట్టిలోకి వెళ్ళే శరీరం కోసమే ఇంత తాపత్రయం, ఇంత ఆతృత, ఇంత ఆసక్తి, ఇంత కష్టపడుతున్నావే, ఇంత శ్రమ పెడుతున్నావే ఈ శరీరాన్ని పోషించుకోవడానికి. ఈ శరీరంలో ఉన్న ఆత్మ సంగతి ఏంటి? ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ ఆత్మ కోసం ఏమైనా ప్రయాసపడుతున్నావా? శరీరం కోసం ప్రయాసపడుతున్నావు, మంచిదే, కాదనడంలే. నీ కోసం ప్రయాసపడు, నీ భార్య బిడ్డలను పోషించుకో, నీ తల్లిదండ్రులను పోషించుకో, ప్రతి విషయంలో శ్రమపడు, కష్టపడు. అని దీనితో పాటు అంతకు మించి ఆత్మీయ జీవితంలో ప్రయాసపడకపోతే దేవుని దగ్గరికి వెళ్ళలేము. శరీరం కోసం ఎంతైతే ప్రయాసపడుతున్నావో అంతకు రెట్టింపు ఆత్మ కోసం ప్రయాస ఉండాలి. ఇప్పుడు ఏ ప్రయాస యేసుప్రభు కూడా మాట్లాడతాడు. యేసుప్రభు ఏమంటారంటే, యేసుప్రభు కాలంలో ఒక సంఘటన, మత్తయి సువార్త 16:26లో ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అంటాడు యేసుప్రభు. అమ్మ విన్నారు కదా? మత్తయి సువార్త 16:26లో ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకున్నాడట, ప్రాణం ఏమైంది? పోయింది. అయితే వాడికి ఏమైనా ప్రయోజనం ఉందా అంటే, ఇప్పుడు భూమి మీద ఉన్నంత కాలం ఆ మనుషుడు ఏం చేస్తుంటాడు? ప్రయాసపడి ఉంటాడు. లోకమంతా సంపాదించుకున్నాడు, ఆస్తులు సంపాదించుకున్నాడు, అంతస్తులు సంపాదించుకున్నాడు, అన్నీ కూడగట్టుకున్నాడు, ప్రాణం పోయింది. అవన్నీ ఆ వ్యక్తి పట్టుకెళ్ళాడా? ఆ వ్యక్తి పట్టుకెళ్ళాడా? కాదు కదా. దేవుడు అందుకే ఇది కనీసం పరలోకానికి చేర్చలేదు నిన్ను. కనుక ఏ ప్రయాస పరలోకానికి చేరుస్తుందో ఈరోజు దేవుడు మాట్లాడుతాడు మనతో. ఏ ప్రయాస నిన్ను పరలోకం చేరుస్తుందో ఆ ప్రయాస భూమి మీద ఉన్నప్పుడే నువ్వు పడాలి. యేసుప్రభు కాలంలో చాలా మంది యేసుప్రభుని వెంబడించేవాళ్ళు. వాళ్ళు వెంబడించేటప్పుడు కేవలం ఎక్కువ శాతం యేసుప్రభుని వెంబడించడానికి కారణం ఏంటంటే భోజనం కోసం అంటారు. ఎందుకంటే యేసుప్రభు 5 రొట్టెలు 2 చేపలని చాలా మందికి భోజనం పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. 5,000 మందికి భోజనం చేశారు. సుమారు 12 గంపలు ఎత్తినట్టుగా చూస్తాం. అంటే ప్రభుతో ఉంటే మనకి తిండి గ్యారంటీ, ప్రభుతో ఉంటే మనకి భోజనానికి లోటు లేదు. కానీ యేసుప్రభు చూసి కోపం వచ్చింది ఆయనకి. ఆయన అంటారు, యేసుప్రభు అన్న మాట చూడండి, యోహాను సువార్త 6:27. యోహాను సువార్త 6:27లో యేసుప్రభు ఏమంటున్నారు చూడండి. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. అమ్మ, నిత్య జీవం కలుగు చేసేది ఏ ఆహారం? అక్షయమైన ఆహారము. చూడండి, ఈ భోజనం మహా అయితే 3 గంటలు మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది ఆ శరీరంలోంచి. అవునా కదా? అందరం మనకు తెలుసు. తింటాం, మంచి భోజనం తిన్నాం, రైటే. ఎంతకాలం ఉంటుంది? క్షయమైపోతుంది. అది దేవుడి ఉద్దేశం, ప్రభు ఉద్దేశం. అది 3 గంటల్లో మరలా అరిగిపోద్ది, బయటకు వెళ్ళిపోద్ది. మరలా తినాలి, మరలా బయటకు వెళ్ళిపోద్ది. అంటే క్షయమైన ఆహారం కోసమే యేసుప్రభు అంటే పరిగెడుతున్నారు తప్ప ప్రభు చెప్పే మాటలు బట్టి బ్రతుకులు మార్చుకుందాం, నా జీవితాన్ని సరిచేసుకుందాం అని రావట్లేదు. ప్రభు భోజనం పెడతాడు, రొట్టె ముక్కలు ఉంటాయి, చేపలు దొరుకుతాయి, ఆయనతో ఉంటే అని తండోపతండాలుగా వెళ్ళిపోతున్నారు అంతే. ప్రభు ఆలోచించాడు. ఎందుకంటే వచ్చినటువంటి ప్రతి ఒక్కరు హృదయం ఎరిగిన వాడు ఎవరు? ప్రభు మనిషిని ఆంతర్యం ఎరిగినవాడు. వీళ్ళు ఎందుకు వస్తున్నారు నా దగ్గరికి? ఆయన చూశాడు, కేవలము తిండి కోసమే. అందుకే అన్నాడు జ్ఞాని, మనిషి ప్రయాస అంతా దేనికట? నోటికే. మనిషి ప్రయాస అంతా నోటికే. అప్పుడు వాళ్ళకి అన్నాడు, ఈ తిండి బయటికి వెళ్ళిపోద్ది మీరు తిన్నది కొన్ని గంటల్లో. క్షయమైన ఆహారం కోసం మీరు పరిగెడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. కానీ నిత్య జీవము కలుగు చేసే అక్షయమైన ఆహారం కోసం మీరేమవ్వాలి? కష్టపడండి. అక్షయమైన ఆహారం అంటే వాక్యం. యేసుప్రభు అంటున్నారు, నా దగ్గరికి మీరు వస్తే ఇగో ఈ వాక్యం కోసం రావాలి, ఈ వాక్యం కోసం ప్రయాసపడండి, ఎంత దూరమైనా పరిగెత్తండి, నేను ఎక్కడున్నా అంత దూరం వాక్యం వినడానికి రండి. ఆ విన్న వాక్యం మీ జీవితాలు మార్పు చేసుకోండి. అది మిమ్మల్ని నిత్యత్వానికి నడిపిస్తుంది. అంతేగాని నా దగ్గరికి వస్తే తిండి దొరుకుతుందనో ఆహారం ఉంటుందనో దానికోసం ప్రయాస వద్దు. ఈ ప్రయాస మంచిది కాదు, ఈ ప్రయాస వ్యర్థమైనదని యేసుప్రభు అన్నాడు. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు గారు యేసుప్రభు అన్నట్టుగానే క్షయము అక్షయము అనే 2 మాటలు పౌలు గారు కూడా మాట్లాడతారు. చూడండి, గలతీ 6వ అధ్యాయం 8వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో ఇలా రాయబడి ఉంది, ఎలాగనగా తన శరీరార్థులు బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. చూడండి, పౌలు గారు ఏమంటున్నారంటే, శరీరాన్ని బట్టి విత్తేవాడు నరకానికి వెళ్తాడు, అంటే నిత్య నరకం. ఆత్మను బట్టి విత్తేవాడు నిత్య జీవం. అమ్మ, 2 మాటలు.
శరీరం కోసమే ప్రయాసపడేవాడు ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. అలా కాకుండా ఆత్మ బట్టి ఆత్మ కోసం నువ్వు ప్రయాసపడితే నువ్వు నిత్య జీవం వెళ్తావు అంటున్నాడు. అంటే మానవ జీవితంలో కేవలము మన జీవితంలో మన అవసరతల కోసమే, ఈ శరీరం కోసమే బ్రతకూడదు. ఈ ప్రయాస ఉపయోగం లేదు. ఈ ప్రయాస అర్థవంతమైందైతే కాదు. కనుక నీ ప్రయాసకు అర్థం ఉందా? ఈరోజు పాఠంలో ఏ ప్రయాస వ్యర్థమైనది లేదా ఏ ప్రయాస అర్థమైనది తెలియాలి మనందరికీ. మరొకసారి ఇక్కడ పాఠంలోకి వచ్చేసాం. ఏ ప్రయాస వ్యర్థమైనది? ముందుగా వ్యర్థమైనది ఏంటో చెప్తాను. ఇది మంచిది కాదు. ఈ ప్రయాసే ఒకవేళ మనకు కూడా ఉంటే ఇది మంచిది కాదు. ఏ ప్రయాస మంచిదో పక్కన రాశాను. చాలా మంది భక్తులు ఉన్నారు అక్కడ, వాళ్ళు పడిన ప్రయాస కూడా చెప్తాను. ఇప్పుడు ఏ ప్రయాస వ్యర్థమైనది అంటే ఏ ప్రయాస ఉపయోగం లేనిది, దేనికోసం మనుషులు ప్రయాసపడుతున్నారు, ఏది దేవుడు వద్దంటున్నాడంటే సామెతల గ్రంథం 23వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు చూడగలిగితే సామెతలు 23:4లో ఇలా రాయబడి ఉంది, ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. అమ్మ ఏమన్నాడు? ఐశ్వర్యము కోసమైతే నువ్వు ప్రయాస పడద్దు. అంటే కేవలము డబ్బు సంపాదన కోసమే నువ్వు ఒకవేళ ఆలోచిస్తే అటువంటి ప్రయాస నీకు వద్దు. ఒకవేళ నీకు అటువంటి అభిప్రాయం కలిగినా దాన్ని ఏం చేయమన్నాడు? ఆమె ఏం చేయమన్నాడు? విడిచిపెట్టు. మనం ఏం చేస్తాం భూమి మీద? వాడు 2 మేడలు కట్టుకున్నాడు, కారు ఉంది, వాళ్ళ ఇంట్లో ఉన్న లేని వస్తువు అంటూ లేదు. నేను చూసిస్తాను. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో కూడా అలాగే ఉంది. నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఒక అభిప్రాయం కలుగుతుంది. ఏంటంటే సంపాదించాలి. నా స్నేహితుల్లో టీచర్స్ ఉన్నాడు, ఒక ఆయన అంటాడు సంపాదన ఆయన గురి అంటాడు, సంపాదించడమే నా లక్ష్యం అంటాడు ఒక టీచర్. అంటే సంపాదించాలి సంపాదించాలి. ఎందుకంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి మన మన ఆలోచనలు మారుతాయి. దేవుడు ఏమన్నాడు చూడండి, ఐశ్వర్యము పొందడానికి నువ్వు ప్రయాస పడకుము, నీకు ఒకవేళ అట్ట అభిప్రాయం కలిగిన దాన్ని ఏమన్నాడు? ఎందుకు? ఐశ్వర్యం కలిగినప్పుడు దేవునికి నువ్వు దూరం అవుతావు. అమ్మ ఎప్పుడు ఇది వాస్తవం. ఐశ్వర్యం కలిగితే దేవుడు గుర్తుండడు. అందుకే చూడండి, ధనవంతుడు ధనవంతుడు ఒంటే చూడండి, సూది బెజ్జంలో దూరుట సులభం అంటాడు, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అంటాడు, కష్టం అంటాడు. ఎందుకు ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళలేడు అంటే ధనవంతుడు దేవుని దగ్గరికి రాడు. ధనవంతుడికి అన్నీ ఉన్నాయన్న గర్వం. ధనవంతుడికి దేవుడు అవసరత కనబడదు భూమి మీద. భూమి మీద తర్వాత పరిస్థితి ఆ మనోడికి అర్థం కాదు కనుక ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళడం కష్టం. అందుకే దేవుడు ఏమన్నాడంటే ఒకవేళ వాళ్ళని చూసి వీళ్ళని చూసి నీ అభిప్రాయం మారుతుందేమో, నీ అభిప్రాయం మారుతుందేమో, నీ ఉద్దేశం మారుతుందేమో, నువ్వు జాగ్రత్త. ఐశ్వర్యం పొందడానికైతే నువ్వు ప్రయాసపడద్దు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, భూమి మీద బ్రతకడానికి మనకు డబ్బు ఉండాలి. డబ్బు నా జీవితంలో నాకు అవసరాలు తీర్చాలి, కానీ డబ్బే నా జీవితం కాకూడదు. డబ్బే నా జీవితం కాకూడదు. ఇందాక ఆయన అన్నాడే ఒక సహోదరుడు, ఒక టీచరు, సంపాదనే నా గురి అని అనకూడదు. జీవితంలో బ్రతకడానికి డబ్బులు కావాలి తప్ప నా బ్రతికే డబ్బు, నా జీవితమే డబ్బు కాకూడదు. నా జీవితం డబ్బు సంపాదించడానికైతే కాదు. ఎందుకంటే ఒకవేళ నీ జీవితం డబ్బు సంపాదించడానికే అయితే యేసు ప్రభు ఈ లోకంలో అందరికన్నా ఎక్కువ శిష్యులకి ఇచ్చి వెళ్ళిపోవాలి డబ్బులు. ప్రయాస అర్థమా వ్యర్థమా అంటే ఏ ప్రయాస వ్యర్థము? కేవలము భూమి మీద బ్రతకడానికి డబ్బు సంపాదించుకున్నాడు, కేవలము డబ్బే ప్రధానం అంటే ఆ ప్రయాస దేవుని దృష్టిలో వ్యర్థమైనది. అందుకే చూడండి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అన్నాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అమ్మ ఎందుకు ఇలా అంటున్నానంటే ఐశ్వర్యం సంపాదించుకున్న వాడి గురించి సామెతల గ్రంథంలో ఒక మాట రాస్తుంది చూడండి. సామెతలు 11:4లో మీరందరూ సామెతలు 11:4 ఒకసారి చూడండి. సామెతలు 11:4లో ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. అంటే ఇప్పుడు అమ్మ ఉగ్రత నుంచి తప్పించబడాలి కదా మనం. ఉగ్రత నుంచి తప్పించబడేది డబ్బు. ఉగ్రత నుంచి తప్పిస్తుందా? ధనం తప్పించదు, బంగారం తప్పించదు. అంటే మనుషులు ప్రయాసపడుతుంది ఐశ్వర్యం కోసమే, మనుషులు ప్రయాసపడుతుంది డబ్బు కోసమే. మరి డబ్బు ఒక రోజున దేవుని ఉగ్రత తప్పించదు. పోనేమైనా తప్పిస్తుందా? అవకాశమే లేదు. దేవుడు చెప్పేశాడు, ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కరకు రాదు. ఉగ్రత తగ్గించేది నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావో, ఒకవేళ
నేను డబ్బు కోసమే ప్రయాసపడితే ఈ డబ్బు నేను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ డబ్బు దేవుని ఉగ్రత నా మీదకి రాకుండా తప్పించలేదు. ఖచ్చితంగా నా మీదకి వచ్చేస్తుంది. కారణం మనుషులు డబ్బు కోసమే ప్రయాసపడుతున్నారు కనుక. అదే అధ్యాయం 28 చూడండి. అదే అధ్యాయం 28. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును అన్నాడు. ధనాన్ని నమ్ముకున్నవాడు బాగుపడతాడని రాయలేదమ్మా దేవుడు. ధనాన్నే నమ్ముకున్నవాడు. అందుకే చెప్పాను, డబ్బే జీవితం కాకూడదు. డబ్బు జీవితంలో ఒక భాగం. ఎందుకు? నా అవసరతలు తీరడానికి మాత్రమే డబ్బు ఉపయోగపడాలి. ఒక మనిషికి డబ్బు దేవుణ్ణి దూరం చేయకూడదమ్మా. ఎప్పుడు డబ్బు వస్తుంది ఓకే మంచిది, కానీ డబ్బు వస్తుందని చూసుకుని ఈ డబ్బు దేవునికి దూరం చేసింది అనుకోండి, ఆ వ్యక్తి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రయాస వ్యర్థం. డబ్బు రావచ్చు, కానీ డబ్బు దేవుని దూరం చేయకూడదు. డబ్బు సంపాదించుకోవచ్చు, కానీ ఆ డబ్బు దేవునికి దూరం చేయకూడదు. ఇప్పుడు ప్రార్థనలకు మానేసే డబ్బు నాకు అవసరం లేదు. ఆరాధనకు దూరం అయిపోయే డబ్బు నాకు అవసరం లేదు. ఎందుకు? ఒకవేళ నా ప్రయాస అంతా దానికోసం అయితే ఇంకా నా ప్రయాసకి అర్థమేముంది? అందుకే డబ్బు రావచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు, కానీ ఒకటి, దేవుడికి నువ్వు దూరం కాకుండా ఉన్నావా? దేవునికి నువ్వు దూరం కాకుండా డబ్బు చేస్తుందా? అదొక్కసారి ఆలోచించుకో. లేదు, నిజంగా దేవుడికి దూరం అయిపోతున్నాను, అంచెలంచెలుగా దేవుడికి దూరం అయిపోతున్నానంటే ఆ డబ్బు కోసం ప్రయాస వ్యర్థమైనది అన్నాడు. అంతేగాని డబ్బే వద్దు, డబ్బు సంపాదన వద్దు అని దేవుడు చెప్పరు. ఎందుకంటే అది లేకపోతే ఈరోజు ఎలా బ్రతకగలం, ఎలా పోషించుకోగలం, ఎలా చదివించుకోగలం పిల్లల్ని, వాళ్ళ అవసరతలు ఎలా తీర్చగలం? కాబట్టి సంపాదించుకోవాలి. అదే సమయంలో ఆ సంపాదన నిన్ను దేవుడికి దూరం చేయకూడదు. అంత ఆలోచనతోనే డబ్బు మీద ఉండిపోతే అదే గురి అన్నాడు చూసారా మావాడు, డబ్బే సంపాదన, అదే గురి. అది పొరపాటు, అది తప్పు, అది తప్పు. అలాంటి జీవితం మనకు ఉండకూడదు. మత్తయి సువార్తలో యేసుప్రభు అంటాడు ఒక మాట, 6:19, మీరు తర్వాత చూడండి. మత్తయి సువార్త 6:19లో భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు అంటాడు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేస్తాయి, పరలోకమందు మీ ధనము కూర్చుకోండి అంటాడమ్మా. గొప్ప విషయం. పరలోకంలో ధనం ఎలా కూర్చుకోగలం? ఏమీ లేదు. ఇప్పుడు మనం ఆ 3వ భాగం చదువుతాం. పరలోకంలో ధనం కూర్చుకోమన్నాడు యేసుప్రభు అన్నాడు అంటే ఎలా పరలోకంలో ధనం కూర్చుకోగలమంటే ఎలా కూర్చుకుంటామంటే ఈ భూమి మీద ప్రభువు కోసం ప్రయాసపడిన వాళ్ళు పరలోకంలో ధనం కూర్చుకుంటారు. ఈ భూమి మీద ప్రభువు కోసం ప్రయాసపడిన వాడు పరలోకంలో ధనం కూర్చుకుంటాడు. కేవలము ఈ భూమి మీద ధనం కూర్చుకున్నవాడు ప్రయాస వ్యర్థం అంటున్నాడు. రెండవది, ఇక్కడ ఐశ్వర్యం ప్రయాసపడ్డాడు కదమ్మా, ధనమును నమ్ముకున్నవాడు ఏమవుతాడన్నాము? పాడైపోతాడు. లూకాసు వార్త 12లో ఒక ధనవంతుడు ఉన్నాడు. చదువుదాం ఒకసారి. లూకాసు వార్త 12వ అధ్యాయం. ఒక ధనవంతుడు ధనాన్ని నమ్ముకుని పాడైపోయాడు. కేవలము డబ్బే ప్రధానంగా, డబ్బే సంపాదనగా, డబ్బే గురిగా బ్రతికాడు. 12వ అధ్యాయం చూడండి, 15వ వచనం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించటం వాని జీవమునకు మూలము కాదనెను. అమ్మ అందరూ చూడండి, కలిమి అంటే అర్థం ఏంటమ్మా? కలిమి సంపద. ఇప్పుడు కలిమి విస్తరిస్తే, రోజు రోజుకి కూర్చుకుంటే ఈ కలిమి విస్తరిస్తే వారి జీవానికి మూలము అంటే నిత్యత్వానికి ఆ వ్యక్తి వెళ్ళడు. నిత్యత్వానికి ఒక వ్యక్తి వెళ్ళడు. ఎంత కూర్చుకుంటున్నాడో బ్యాంక్ బ్యాలెన్సులు, ఎంత తన ఇంట్లో ఎంత ఎన్ని కట్టలు పెట్టుకున్నాడో, ఎంత బంగారం పెట్టుకున్నాడో, అంటే ఇది విస్తరించినంత మాత్రాన దేవుడి నిత్యత్వానికి వెళ్ళే అవకాశము లేదు. చూడండి మరొకసారి, ఒకని కలిమి విస్తరించడం వాని జీవమునకు మూలము కాదు. 16, ఆయన వారితో ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఇక్కడ మనందరికీ ఉపమానం తెలుసు. భూమి సమృద్ధిగా పండింది, పంట చేతికొచ్చింది, గదులు సరిపోవట్లేదని గదులు పొడిగించాడట. కొట్టు గదులన్నీ పొడిగించాడు. అంటే విస్తారమైన పంట పండింది. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి 18వ వచనంలో, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుంటున్నాడు. చూసారమ్మా, ఇప్పుడు నిజంగా ధనం మీద ఆధారపడ్డాడు కదా, ధనమే అనుకున్నాడు కదా, ధనమే జీవితం అనుకున్నాడు కదా, తిను, త్రాగు, సుఖించు అని ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. చూడండి ఎంత ధనం మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు ధనాన్ని నమ్ముకున్నవాడు ఏమవుతాడన్నాడు సొలొమోను గారు? పాడైపోతాడన్నాడు. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోయాడు. ఎలా పాడైపోయాడంటే 20వ వచనంలో దేవుడు ఏమంటాడు చూడండి. దేవుడు, వెర్రివాడా,
ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగుతాయి? ఇప్పుడు నువ్వు సంపాదించిన ఆస్తి అంతా ఎవరికి ఇస్తావు? సంపాదించేస్తావు, కొట్లు కట్టించి మరి సంపాదించావు. నువ్వు నువ్వు ఈ రాత్రి నీ ప్రాణం పిలుస్తున్నాడు దేవుడు, అడుగుతున్నాడు నీ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు. వెర్రివాడు అంటే భూమి మీద కేవలము ధనం కోసం, ఈ శరీరాన్ని సుఖపెట్టుకోవడం కోసం, ఈ శరీర అవసరాల కోసం తన జీవితంలో ప్రయాసపడితే ఆ ప్రయాస వ్యర్థమైన ప్రయాస. ఆ ప్రయాస ధనవంతుడు మోసపోయాడు. ఈ రాత్రే ప్రాణం పోతుంది. ఇప్పుడు నువ్వు సంపాదించిన ఆస్తి అంతా ఎవరికి ఇస్తావు? ఇప్పుడు నీ ప్రయాస పోనీ ఏమైనా దేవుని దగ్గరికి వెళ్తావా? నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందా? లేదు. ప్రయాస అంతా వ్యర్థమైపోయింది. లోకాసు వార్తలో 12లో ఒక ధనవంతుడు, 16లో ఒక ధనవంతుడు, 18లో ఒక ధనవంతుడు, 19లో ఒక ధనవంతుడు. ఇక్కడ 4 ధనవంతులు లోకాసు వార్తలో కనబడతారు. కానీ 3 ధనవంతులు 12, 16, 18 అధ్యాయాల్లో ధనవంతులు నష్టపోయారు. 19వ అధ్యాయంలో ధనవంతుడు జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య నిజంగా తన ధనాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టాడు, ప్రజల కోసం ఇచ్చేస్తాడు. అంటే అర్థం ఏంటి? ఏ ధనమైతే ఒకప్పుడు ఆశించాడో, అరే బాబు ధనం ఉంటే నాకు పరలోకం కూడా వెళ్ళలేను, ఈ ధనం కోసం ఒకప్పుడు ప్రయాసపడ్డాడు జక్కయ్య. కానీ ఏ ధనం కోసం ప్రయాసపడ్డాడో దేవుడు చెప్పిన మాటలకి ధనాన్ని విడిచిపెట్టాడు. నాకున్నది చాలు, నాకు వస్తుంది చాలు, ఇంత వచ్చింది కదా సంతోషం, ఇది కలిగి నేను దేవునిలో ఉన్నాను, అంతకన్నా సంతోషం ఏముంది? భూమి మీద ధనం కోసమే ప్రయాస కాకుండా దేవుని కోసం ప్రయాస పడాలి అని జక్కయ్య తెలుసుకున్నాడు. 2, సొలొమోను పడిన ప్రయాస. సొలొమోను గారు ఎటువంటి ప్రయాస పడ్డారు? మా జ్ఞాని సొలొమోను భూమి మీద అంత జ్ఞానవంతుడు మరొకరు లేరు. అంత జ్ఞానవంతుడు భూమి మీద దేనికోసం ప్రయాసపడ్డాడు తెలిసి ఈయన కూడా వ్యర్థంగా ప్రయాసపడ్డాడు. ఆయనే చెప్తాడు ప్రసంగి గ్రంథం 2:18. ప్రసంగి 2:18 చూడండి. సూర్యుని క్రింద, చూసారా అమ్మ, సూర్యుని క్రింద అంటే ఎక్కడ? భూమి మీద అని అర్థం చేసుకోవాలి మనం. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నింటినీ నా తర్వాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలసినని తెలుసుకుని నేను వాటి యందు అసహ్యపడితిని. చూసారా, అసహ్యం వచ్చిందట. ఎవరికి? సొలొమోనుకి అసహ్యం కలిగింది. ఏంటి? భూమి మీదట ఆయన పడిన ప్రయాస ఆలోచించాడు, కూర్చున్నాడు. అరే నేను ఎంత ప్రయాసపడ్డాను, ఈ ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోయింది అంటే ఏంటి? అసహ్యం వేసింది. భూమి మీద పడిన ప్రయాస అసహ్యం వేసింది సొలొమోనుకి. సొలొమోనుకి అసహ్యం వేసింది. ఆలోచించండి, ప్రసంగి గ్రంథంలో సొలొమోను భౌతికమైన సుఖాలు, విలాసవంతమైన జీవితం కోసమే ప్రయాసపడ్డాడు. ఎలా చెప్పగలం? ఒకసారి 2వ అధ్యాయం 4వ వచనం. ప్రసంగి 2:4. నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలు శృంగార వనములు వేయించుకొని. చూసారా, సొలొమోను కోసం ఏం కట్టించుకున్నాడు తెలుసమ్మా? శృంగార వనాలు, తోటలు, ఇల్లు, ద్రాక్ష తోటలు. 8వ వచనం, అక్కడే 8వ వచనం 2:8. నా కొరకు నేను వెండి బంగారములు, రాజులు సంపాదించు సంపద, ఆయా దేశంలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని. మరి నా కొరకు నా కొరకు నా కొరకే అంటాడు. ఇప్పుడు చూడండి, నీ కొరకు నీ కొరకు నీ కొరకు సంపాదించుకుంటే ఆ ప్రయాస ఏంటట? వ్యర్థం. అదే సొలొమోను తర్వాత తెలుసుకున్నాడు. ఆయన సొలొమోను గారికి అన్ని ఆలోచించి కూర్చున్నాడు ఒక దగ్గర. కూర్చొని ఒక మాట అంటాడు. అక్కడే 11వ వచనం చూడండి, 2:11 చూడండి. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగా కనబడ్డాయట. ఎవరికి? సొలొమోనుకి. చూడండి అందరూ ఒకసారి. ఆయన కూర్చొని ఆలోచిస్తున్నాడు. నిజంగా మనందరికి ఒక పాఠం నేర్పిస్తున్నాడు సొలొమోను. ఏ పాఠం? మీరు కూడా ఇంతవరకు ప్రయాసపడి ఉంటారు, భూమి మీద ఎన్నో ప్రయాసపడి ఉంటారు, ఏవేవో పడి ఉంటారు ఖచ్చితంగా. అయితే ఒక్కసారి మీకు ఎన్ని సంవత్సరాలు భూమి మీద? 30, 40, 50, 60, 70. ఇంతకాలం మీరు చేసింది ఒకసారి ఆలోచించండి. సొలొమోను ఒక దగ్గర కూర్చొని నేను పడిన ప్రయాస అర్థమైందా వ్యర్థమైనదా అని ఆలోచించుకున్నాడట. అయితే ఏమని తేలింది ఫలితం? వ్యర్థం. వ్యర్థం. ఎంతకాలం నేను పడిన ప్రయాస నా కోసం పడ్డాను, నా పిల్లల కోసం, నా భార్య కోసం, నా కుటుంబం కోసం, నన్ను సుఖపెట్టుకోవడానికే పడ్డాను. అయితే ఆ ప్రయాస వ్యర్థం అన్నాడు. అప్పుడు అర్థమైంది. అంటే ఈ ప్రయాస పరలోకం చేర్చదా? చేర్చదు. ఎందుకు? నీకోసం పడ్డావు,
నీ కుటుంబం కోసం పడ్డావు, నీ పిల్లల కోసం, కేవలము నీ సుఖం కోసం నువ్వు బాగా ఉండాలని అన్నీ చేయించుకున్నావు. నీ కోసం చేసావు తప్ప ప్రభువు కోసం ఎక్కడ ప్రయాసపడ్డావు? అంటే ఈ ప్రయాస అర్థం లేదా? లేదు అని గ్రహించాడు. మనకు నేర్పిస్తున్నాడు ఈ రోజున. ఒకవేళ మీరు కూడా ఈ భూమి మీద ఇంతవరకు పడిన ప్రయాస, ఈ ప్రయాస వ్యర్థమా అర్థమా? ఎవరికి వాళ్ళకి అర్థమవుతుంది మనకి. ఒకవేళ మన ప్రయాస కూడా వ్యర్థమైతే ఈరోజు మన జీవితాలు మార్పు చేసుకుందాం. ఎందుకు? నీ ప్రయాసకు అర్థం ఉందా? మన ప్రయాసకు అర్థం ఉండాలి. ఎందుకు? కన్ను మూస్తే మనందరూ ఉద్దేశం ఏంటమ్మా? క్రైస్తవులందరూ ఉద్దేశం ఒకటే. కన్ను మూస్తే మరుక్షణం ఎక్కడికి వెళ్తారు? పరలోకం వెళ్ళాలి, లేదా దేవుని దగ్గరికి వెళ్ళాలి. దానికోసం మనందరం ఆదివారాలు కానీ, ప్రార్థనలు కానీ, మందిరానికి పరిగెత్తరాలు కానీ చేస్తున్నాం. ఇప్పుడు కన్ను మూసిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళకపోతే ఆ ప్రయాస అర్థమే ఉంది ఇంకా. అందుకే సొలొమోను గారికి అర్థమైంది, నేను పడిన ప్రయాస వేస్ట్. నేను ఎంతవరకు నా కోసమే ప్రయాసపడ్డాను. ఈ ప్రయాస మంచిది కాదు, ఈ ప్రయాస అర్థం లేదు. మరి ఏ ప్రయాస అర్థమైనది? ఇక్కడ రాశాను, అందరూ జాగ్రత్తగా విందాం. ఏ ప్రయాస అర్థమైనది? ఈ ప్రయాస ఏదైతే ఇక్కడ రాశానో ఈ ప్రయాసలో మనం ఉన్నామా లేదో చూసుకుందాం. ఇక్కడ కాదు, ఇది వ్యర్థమైన ప్రయాస, ఇది అర్థవంతమైన ప్రయాస. ఇప్పుడు ఏ ప్రయాస అర్థమైనదో జాగ్రత్తగా వింటే ఈరోజు మనందరము కూడా వీటి కోసం ప్రయాసపడదాం. ఎందుకు? నీ ప్రయాసకి ఏముండాలి? అర్థం ఉండాలి. ఇప్పుడు మొట్టమొదటిగా ఒక ఆయన వ్యక్తి పేరు చదవండి ఇక్కడ. అమ్మ ఎవరు? దావీదు. ఎవరు తండ్రి? సొలొమోను గారి యొక్క తండ్రి. చూడండి, సొలొమోను యొక్క తండ్రి ఆయన, కానీ తండ్రికి కుమారుడికి చాలా వ్యత్యాసం ఉంది. కొడుకు సొలొమోను దేనికోసం ప్రయాసపడ్డాడో ఇప్పుడు చదివాం మనం. సొలొమోను తన జీవితం కోసం, తన సుఖం కోసం, తన కోసమే కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, కాదనడం లేదు. కానీ కళ్ళ ముందు తండ్రి ఉన్నాడు. అమ్మ, తండ్రి ముందా కుమారుడు ముందా? తండ్రి ముందు, కుమారుడికి తర్వాత తండ్రి ముందు. మరి ఆ తండ్రిని చూడాలి కదా, తండ్రి యొక్క భక్తిని చూడాలి కదా, తండ్రి యొక్క విశ్వాసాన్ని చూడాలి కదా. మా తండ్రి దేనికోసం ప్రయాసపడ్డాడో ఖచ్చితంగా తెలుస్తుంది. మా నాన్న భూమి మీద బ్రతుకున్నప్పుడు దేనికోసం ప్రయాసపడ్డాడన్న ఆలోచన ఈయనకి రావద్దు? కానీ ఈయన పడిన ప్రయాస అయిపోయింది, వ్యర్థమని తర్వాత తెలుసుకున్నాడు. కానీ తండ్రి అయిన దావీదు ప్రయాస ఒకసారి చదువుదాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం 14 చూడండి అందరూ. ఇది దావీదు గారి యొక్క ప్రయాస. మొదటి దినవృత్తాంతములు 22:14. ఇదిగో నేను అంటే దావీదు గారు నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి, అండర్లైన్ చేసుకున్న మాట, ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మనుగుల బంగారం, 10 కోట్ల 10 కోట్లు మనుగుల వెండి, తోచ సఖ్యము కానంత విస్తారమైన ఎత్తడి ఇనుమును సమకూర్చి ఉన్నాను. చూసారమ్మా, అంటే తుయ్యలేమన్నమాట, అంత ఉంది ఇనుము. తుయ్యలేనంత ఎత్తడి ఉంది, దానికి తోచడానికి కూడా అవ్వదన్నమాట, అంత ఎక్కువ ఎత్తడికి ఇనుము తుయ్యలేకపోతున్నారు. 10 కోట్ల మనుగుల వెండి, 2 లక్షల మనుగుల బంగారం. ఒక మనుగు అంటే 10 కేజీలు, ఒక మనుగు అంటే 10 కేజీలు. ఇప్పుడు 2 లక్షల మనుగుల బంగారం. ఆలోచించండి, 20 లక్షలు పైగా బంగారం, కేజీల్లో అంత బంగారం దేనికోసం ప్రయాసపడ్డాడు? ఎవరి కోసం అటమా? దేవుని మందిరం కోసం. అందరూ చూద్దాం ఇక్కడ. అంటే దావీదు గారు పడిన ప్రయాస అర్థం ఉందా? దావీదు గారు పడిన ప్రయాసకి అర్థం ఉందా? 100కి 100 రూపాయలు. ఎందుకు? ఆయన తన కోసం కాదు, మందిరం కోసం ఇచ్చాడు. అంటే ఈరోజు సంఘం అంతా కూడా మనందరం ఉన్నాం కనుక మందిరం కోసం ఎవరైనా ధన సహాయం చేస్తే ఆ ప్రయాసకి అర్థం ఉంది. మందిరం కోసం చాలా మంది ధన సహాయం చేశారు సంఘంలో. కాబట్టి దావీదు కూడా మనకు ముందుగా ఆయన నేర్పిస్తున్నాడు ఏంటంటే, తన సామర్థ్యాన్ని బట్టి, తన శక్తిని బట్టి తను ఏం చేశాడంటే ఆయన పడిన ప్రయాస. అందుకే నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి మందిరం కోసం బంగారం ఇచ్చాడు, వెండి ఇచ్చాడు, ఎత్తడి ఇనుము కూడా కూర్చాడు. అంటే దావీదు గారు పడిన ప్రయాస మనకు అర్థం చేసుకోవాలి. ఈ ప్రయాసకి ఏముంది? అర్థం ఉంది. ఈ ప్రయాసకి ఏముంది? అర్థం లేదు. అంటే దీన్ని బట్టి దావీదు గారు పడిన ప్రయాస మందిరం కోసం అయితే, నేను కూడా మందిరం కోసం ఏదైనా చేయాలి, నేను కూడా మందిరానికి ఏమైనా ఇవ్వాలి. ఎందుకంటే ధన సహాయం చేసిన వ్యక్తి కూడా ఏమొస్తాడంటే
దేవుని కోసం ప్రయాసపడుతున్నాడు, మందిరం కోసం ప్రయాసపడుతున్నారు. ఇప్పుడు దావీదు గురించి మరొక మాట చదువుదాం. 29వ అధ్యాయం అక్కడే, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29:2 చూడండి. మొదటి దినవృత్తాంతములు 29:2. మొదటి దినవృత్తాంతములు 29:2. నేను బహుగా ప్రయాసపడి, ఆ మాట చూసారమ్మా, ప్రతిసారి వస్తుంది. అక్కడేమో ప్రయాసపడ్డాడు, ఇక్కడ బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారము, వెండి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడి, ఇనుము పనికి ఇనుమును, మీరు తర్వాత చదవండి, చాలా ఇచ్చాడట ఆయన. అంటే ఇప్పుడు ఈయన గురించి చదువుతున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, సొలొమోన్ తండ్రే కదా ఈయన. తండ్రిని చూసినప్పుడు అరే నా తండ్రి ప్రయాస ఎలా ఉంది, కొడుగ్గా ఈయన దేనికోసం ప్రయాసపడ్డాడు తెలుసమ్మా? మందిరం కోసం కాదు. ఈయనేమో తన రాజనగరి 14 సంవత్సరాలు కట్టుకున్నాడు. ఈయన మందిరం 7 సంవత్సరాలే. కానీ సొలొమోన్ రాజ్యాన్ని, నగరాన్ని కట్టించుకోవడానికి 14 సంవత్సరాలు కట్టించుకున్నాడు. అంటే ఎన్నో ఆలోచించుంటాడు చూడండి. ఎంత విలాసంగా తన వస్తువులు కానీ ఏది వాడినా బంగారమే. సొలొమోన్ కాలంలో ఆయన పాత్రలు బంగారం, భోజనం బంగారం పాత్రలో తింటాడు, అన్నీ బంగారమే, అన్నీ బంగారమే. సొలొమోన్ కట సంవత్సరానికి ఒక సంవత్సరానికి, రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. మొదటి రాజులు 10:14లో సొలొమోన్ కట సంవత్సరానికి 13,320 కేజీల బంగారం వస్తుందట. చుట్టుపక్కల రాజ్యాలు అందరూ ఇస్తారు, ఖచ్చితంగా ఆ రాజుకి ఇవ్వాలి. 13,320 కేజీలు ఒక సంవత్సరానికి బంగారం, కేజీలు అక్కడ పెడతారు. లోటు లేదు. 13,320 కేజీలు సంవత్సరానికి వచ్చే బంగారం, కేజీలు చొప్పున. చూస్తారా? కానీ ఈయనకి అర్థం కానిది ఏంటంటే, మా నాన్నగారి ప్రయాస చూసుంటాడు, కానీ తండ్రి ప్రయాస సొలొమోన్ గారిలో కనబడలేదు. ఇప్పుడు సొలొమోన్ గారు పడిన ప్రయాస అర్థం లేదు. దావీదు గారు తన కోసం కాదు, ఈయన తన కోసం చేసుకున్నాడు. అంటే ఏమర్థమవుతుంది? నా కోసం నేను చేసుకుంటే ఆ ప్రయాస వ్యర్థం. నీకోసమే, నీకోసం చేసుకున్నావు. కానీ దేవుడు ఆ ప్రయాసను గొప్పగా ఎంచాలంటే, దేవుని మందిరం కోసం మీ నాన్నగారు చేశారు చూడు, బహుగా ప్రయాసపడి దేవుని మందిరం కోసం ధన సహాయం చేశాడు, బంగారం సహాయం చేశాడు. ఈ సహాయము దేవుని దృష్టిలో ఆ ప్రయాసకి ఏముంది? అర్థం ఉంది. 2, నెహమ్యా గ్రంథం. నెహమ్యా గారు తన జీవితంలో దేవుని కోసం ఎలా ప్రయాసపడ్డాడో నెహమ్యా జీవితాన్ని ఒకసారి చదువుదాం మనందరం. నెహమ్యా గ్రంథం 4:21. నెహమ్యా 4:21 మనం చదువుదాం ఒకసారి, చూడండి. నెహమ్యా గ్రంథం 4:21. ఆ ప్రకారము మేము పని యందు ప్రయాస పడితిమి, సగం మంది ఉదయం మొదలుకొని నక్షత్రములు అగుపడు వరకు, అంటే నక్షత్రాలు అగుపడు వరకు అంటే రాత్రి వరకు ఈటెలు పట్టుకొనిరి. ఇక్కడ అందరూ చూడండి, నెహమ్యా 4వ అధ్యాయం 21వ వచనంలో నెహమ్యా గారు కూడా దేనికోసం ప్రయాసపడ్డారట? దేవునికి ఆ యెరూషలేం ప్రాకారం లేదు, ప్రాకారం పడగొట్టబడింది. ఈ ప్రాకారాలు కట్టబడడానికి నెహమ్యా వచ్చాడు. ఇప్పుడు నెహమ్యా ప్రయాస దేనికోసం? దేవుని మందిరం యొక్క ప్రాకారాలు కట్టడానికి. మీరు ఆలోచించండి. ఇప్పుడు నెహమ్యా ఏ పని చేశాడు తెలుసమ్మా? చూడండి, శారీరకంగా బలం ఇచ్చాడు దేవుడికి. ఇప్పుడు మన మందిరంలో కూడా చాలా మంది బిడ్డలు ఏం చేశారు? ఇసుక మోసారు, ఇటుకలు మోసారు, వాళ్ళకున్న స్థాయిని బట్టి కష్టపడ్డారు. ఇప్పుడు సేమ్, ఇప్పుడు నెహమ్యా పడిన ప్రయాస, దావీదేమో ధనం ఇచ్చాడు మందిరానికి, నెహమ్యా ఏమో బలం ఇచ్చాడు. నా బలాన్ని ఉపయోగిస్తాను, నా శక్తిని ఉపయోగిస్తాను అంటే. దావీదు ప్రయాసకి అర్థం ఉంది, ధనం చేత మందిరం ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహించాడు. నెహమ్యా నేను పని చేస్తానని ముందుకు వచ్చాడు. అంటే దావీదు చేసిన ప్రయాస ఒకలా ఉంది, నెహమ్యా పడిన ప్రయాస ఒకలా ఉంది. కాకపోతే ఇద్దరు పడిన ప్రయాసకి అర్థం ఉంది. ఈయన బలాన్నే ఇచ్చాడు, దగ్గరుండి నేను ప్రాకారాలు కడతాను, నేను ఒక భాగం అవుతాను, నేను కూడా ప్రయాసపడతాను మందిర పనిలో, ఆ ప్రాకారాలు కట్టే పనిలో నా శారీరక బలాన్ని నేను ఇస్తాను అనుకున్నాడు. ఈ ప్రయాసకు అర్థం ఉంది. ఆలోచించండి, ఇంతవరకు పడిన ప్రయాసలు ఎలాగున్నాయో. నేను కూడా వాళ్ళని చదువుతున్నప్పుడు ఏమనిపిస్తుంది? దావీదు ధన సహాయం చేసి దేవుని కోసం ప్రయాసపడ్డాడు. నెహమ్యా బలాన్ని, తన శక్తిని కూడగట్టుకొని ప్రాకారాలు కట్టడానికి అందరినీ ప్రోత్సహించి తను కూడా పాలిభాగస్తుడై తన శారీరక బలాన్ని ఇచ్చాడు. అది ప్రభువునందు ప్రయాస, ప్రభువునందు ప్రయాస. నెంబర్ 3, అపోస్తలుడైన పౌలు. ఈయన పడిన ప్రయాస ఒకలా ఉంటుంది. ఈయన పడిన ప్రయాస దేవుని పరిచర్యను, దేవుని వాక్యాన్ని అనేక మందికి చెప్పాలి, అనేక ప్రాంతాలకు విస్తరించాలి.
అందుకోసం ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నాడు పౌలు గారు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, 2 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. 2 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనము. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడి తిని. ఎవరు? అపోస్తులుడైన పౌలు. అంటే మరి ఎక్కువగా నేను ప్రయాసపడ్డాను. ఎందుకు ఎంత ప్రయాసపడ్డాడంటే, తిండి లేదు, కొన్నిసార్లు ఆకలి దప్పులతో ఉన్నాడు, బట్టలు లేని స్థితి, ఉపవాసాలు ఉన్నాడు. ఇంత భయంకర పరిస్థితులు ఎందుకు ఎదుర్కొన్నాడంటే, దేవుని వాక్యాన్ని అనేక ప్రాంతాలకు విస్తరింపజేయాలి, వాక్యాన్ని అనేక మందికి చెప్పాలి, వాక్యాన్ని అనేక మందికి చెప్పి సంఘాలను స్థిరపరచాలి, సంఘాలను బలపరచాలి. అంటే ఈయన పడిన ప్రయాస వేరేలా ఉంది. గమనించండి, దావీదు ప్రయాస ఒకలా ఉంది, నెహమ్యా పడిన ప్రయాస ఒకలా ఉంది, పౌలు గారు పడిన ప్రయాస వాక్యం చేత అందరినీ బలపరుస్తూ స్థిరపరుస్తూ సంఘాలు కట్టాలి, సంఘాలు స్థిరపరచాలి, ఎవ్వరు వాక్యం నుంచి తప్పిపోకూడదు అని పౌలు గారి ప్రయాస. ఈయన దేవుని పనిలో 27 అక్కడే 11:27 ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసాలతోనూ. అంటే ఈ జీవితం అంతా కూడా దేవుని పని కోసమే తన జీవితాన్ని చూడండి ప్రయాసపడ్డాడు. ఇప్పుడు పౌలు గారి ప్రయాస అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈయన పడిన ప్రయాస దేవుని వాక్యాన్ని అందరికీ అందించాలి, దేవుని వాక్యంలో అందరినీ బలపరచాలి. చెప్పాను కదా, అనేక ప్రాంతాలకు వెళ్ళాలి, అనేక సంఘాలను కట్టాలి, అనేక మంది క్రైస్తవులు బలపరచాలి. ఇది పౌలు గారి ప్రయాస. ఈ ప్రయాసకు అర్థం ఉందా? ఉంది. ఈ ప్రయాసకు అర్థం ఉందా? దావీదు మందిరం కోసం ఇచ్చిన కష్టపడి సంపాదించుకుంది, మందిరానికి ఇచ్చాడు ధనం, ప్రయాస అర్థముంది. నెహమ్యా డబ్బు ధనం ఇవ్వకపోయినా నేను శారీరకంగా మందిరం కోసం కష్టపడతాను, ఈ ప్రయాస కూడా అర్థం ఉంది. పౌలు గారు అనేక మందిని మందిరం ధనం ఇచ్చారు, బలమిచ్చి మందిరం కడుతున్నారు. నేను వాక్యం చేత కడతానని వాక్యం చేత అందరినీ కడుతున్నాడు. ఈయన ప్రయాస కూడా అర్థం ఉంది. ఈయన వెళ్ళిపోతూ చివరిలో పౌలు గారు మరణించే సమయానికి ఇంకా పౌలు గారిని చంపేస్తారు. పౌలు గారికి తెలిసిపోయింది, ఇంకెంతో కాలం భూమి మీద నేను బ్రతకను, నేను చనిపోయిన తర్వాత ఈ వాక్యాన్ని ఎవరికైనా అప్పగించి వెళ్ళాలి. అంతే కదా బాధ్యత. ఎవరైనా సామర్థ్యం కలిగిన వాడు అతనికి అప్పగించి నేను చచ్చిపోతాను, నన్ను చంపేస్తారు అని పౌలు తిమోతికి ఒక ఉత్తరం రాశారు. తిమోతికి పత్రిక రాస్తూ పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడంటే చూడండి, 2వ తిమోతి 4:2లో ఎందుకు తను లేకపోయినా పరిచర్య ఆకూడదు, తను లేకపోయినా దేవుని సువార్త ఆకూడదు అన్న ఉద్దేశంతో 2వ తిమోతి 4:2లో తిమోతికి ఏమని చెప్తున్నారంటే, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయందును ప్రయాసపడుము. తిమోతికి చెప్తున్నాడు, తిమోతి నా కాలం అయిపోయింది, నేను ఇంకా ముగించేస్తాను, నన్ను చంపేస్తారు, అయితే నేను పడిన కష్టం, నేను పడిన ప్రయాస నువ్వు కొనసాగించాలి. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి, తన కన్న కుమారుడికి చెప్తున్నట్టుగా. నేను పడిన కష్టం దేవుని పని కోసం వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను, ప్రకటించాను, ఇప్పుడు నా తర్వాత నువ్వు దాన్ని కొనసాగించాలి, పరిచర్య ఆకూడదు, ప్రయాసపడు, నువ్వు కూడా వాక్యం కోసం ప్రయాసపడు. మనం కూడా ఏం చేయాలి తెలుసమ్మా? ప్రయాస వాక్యం వినడానికి ఎక్కువగా ఉండాలి, మనం మందిరం కోసం ఎక్కువగా పరిగెడుతూ ఉండాలి. నేను వాక్యం వినడానికి ప్రయాసపడాలి, వాక్యం చెప్పడానికి ప్రయాసపడాలి. ఈ ప్రయాసకు అర్థం ఉంది. తర్వాత 5వ వచనం చూడండి, అక్కడే 5వ వచనం 2వ తిమోతి 4:5 అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడు, సువార్తికుని పని చెయ్యు, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు. తిమోతి ఎంత బాగా చెప్పాడండి, చూస్తారా? ఇప్పుడు తిమోతి కూడా వాక్యాన్ని ప్రకటించాడమ్మా, అంతే ప్రయాసపడ్డాడు. గమనిస్తున్నారా? అంటే ఈ ప్రయాస అర్థవంతమైనది. ఈ ప్రయాస ఏదైతే పౌలు గారు అప్పచెప్పారో ఆ బాధ్యతను అద్భుతంగా కొనసాగించాడు తిమోతి. పౌలు గారి తర్వాత అంత అద్భుతమైన శిష్యుడు తిమోతి. అలాగే 5వది యువదియ సుంటుకేను. వీళ్ళిద్దరూ ప్రయాసపడి, వీళ్ళెవరో తెలుసమ్మా? విశ్వాసులు. సంఘంలో సువార్తికుడు ఎంత గొప్పగా పరిచయం చేసినా చాలామంది మరి విశ్వాసులు, వాళ్ళ పేర్లు కూడా దేవుడు జీవగ్రంథంలో రాశాడని మీకు చెప్పాను గత వారం చెప్పుకున్నాం. ఇప్పుడు 2 విశ్వాసులు ఉన్నట్టు మందిరంలో, ఈ 2 విశ్వాసులు సువార్త పరిచయంలో బహుగా ప్రయాసపడ్డారని రాస్తుంది గ్రంథంలో.
ఫిలిప్పి పత్రిక 4:2. ఫిలిప్పి అంటే విశ్వాసులు కూడా ఈ మాట జాగ్రత్తగా వింటే మీకు ప్రయాస కూడా అర్థం ఉంది. వాళ్ళు పడిన ప్రయాస ఏంటో చూడండి. ఫిలిప్పి 4:2. ప్రభువునందు ఏక మనసు గలవారే ఉండుడని యువదియ సుంటుకేను, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, లేడీస్, బతిమాలు కొనుచున్నాను. వాళ్ళిద్దరూ ఆడవాళ్ళు, యువదియ సుంటుకేను. నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ఏమయ్యారు? చదవండి. ప్రయాస పడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు. చూసారా? అంటే విశ్వాసులు సంఘంలో ఉన్న వాళ్ళు ఉంటారు. అందరూ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమెన్ జంప్. కొంతమంది కనబడరు, కనీసం సువార్థికుడు కూడా వందనాలు చెప్పడానికి కూడా వాళ్ళు ఉండరు, ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉంటారు, షెడ్యూల్స్. కొంతమంది వెళ్ళిపోతారు. కానీ సంఘంలో విశ్వాసులు కొంతమంది ఉంటారు, ఏ పనులు ఉన్నాయి లేదో మనం మిగతా పనులు చేసుకుని అందరూ ఎప్పుడు అదే చేసిన వాళ్ళే చేస్తుంటారు. నేను ఇంకా ఆ పని చేసుకుని ముగించుకుని అది చూసుకుని ముగించుకుని ఆ కుర్చీలన్నీ చేసుకుని వెళ్ళే వాళ్ళు కూడా ఒక ఆలోచన కలిగి ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు మీరు అంటే, సువార్థికుడికి సువార్త పనిలో సహకరించే వాళ్ళు అంటే వాళ్ళు కూడా ప్రయాసపడుతున్నారా? వాళ్ళకున్న దాంట్లో వారు ప్రయాసపడుతున్నారు, వాళ్ళు పనిచేసే పనిలో ప్రయాసపడుతున్నారు. నేను చింతపల్లి వెళ్ళినప్పుడు ఒక ఆయనకు చెప్పాను, నేను అక్కడ ఒక ఆయన కలిశాను. కలిసినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఆ రోజు ఆ వాక్యం చెప్పాను అక్కడ. చెప్తున్నప్పుడు ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ ఉదయం కూడా చెప్పాను నేను. అయితే నేనేం చేయగలనండి అని అనుకుంటారు కొంతమంది విశ్వాసుల సంఘంలో. నువ్వేం చేయగలవు అనుకోకుండా ఆయన ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నాకు దేవుడు ఆటో ఇచ్చాడు, నాకు దేవుని మందిరంలో కొంతమంది నేను ప్రార్థనకు తీసుకెళ్తున్నానండి అని చెప్పాడు ఆయన నాకు ఆ రోజు. నిజంగా ఇప్పుడు దావీదు గారి ప్రయాసకు అర్థం ఉందా? ఉంది. ఆయన సామర్థ్యాన్ని బట్టి ఆయన చేశారు. నెహమ్యా ఆయన తన బలాన్ని ఇచ్చాడు, అర్థం ఉంది. పౌలు గారు వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు, అనేక మందిని మార్చాడు, అనేక మంది దేవుని నమ్ముకుని బలంగా ఉన్నారు. తిమోతి తన ప్రయాసం కొనసాగించాడు. ఇప్పుడు నేను ఆఫ్టర్ ఆల్ ఒక ఆటో డ్రైవర్నండి అని నేను అనుకోలేదు అని అంటున్నాడు. ఆటో డ్రైవర్వే, చాలామంది చులకనగా ఉండొచ్చు, కానీ ఎక్కడైనా ప్రార్థనలు అయితే మా సంఘంలో 10 మందిని నేను బయటికి తీసుకెళ్తున్నానండి. ఇప్పుడు 10 మందికి ఇతను వాక్యాన్ని వినిపింపజేస్తున్నాడు కదా తీసుకెళ్ళడం వల్ల. అంటే ఈయన డ్రైవర్ అయినప్పటికీ కూడా ఆయన ప్రయాస దేవుని కోసం నేను ఏదైనా చేయాలి. దేవుడు అలా అవకాశం ఇచ్చాడు. అలా అనగానే హ్యాట్స్ ఆఫ్ బ్రదర్ అన్నాను నేను ఆ రోజు. మీకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఆ ఆలోచన, ఇప్పుడు నేనేం చేయగలను మందిరానికి, అంతే కదమ్మా. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇప్పుడు నాకు ఒక టాలెంట్ ఇచ్చి మరొక వ్యక్తికి టాలెంట్ ఇవ్వలేనుడు కాదు. ఆయనకి ఏదో టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ తెలుసుకుని దేవుని కోసం ప్రయాసపడాలి. నాకేదో టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ నేను తెలుసుకుని దేవుని కోసం ప్రయాసపడాలి. ఎవరు ప్రయాసపడినా ఎవరికి ఇచ్చిన తలాంతు వాళ్ళది, ఆ తలాంతు ఉపయోగిస్తూ ఉంటాం. ఆయన అంటాడు, నాకు డ్రైవింగ్ టాలెంట్ ఇచ్చాడండి. ఎక్కడికైనా సంఘాన్ని ప్రార్థనలు అనగానే ఆ రోజు నాకు ఏమైనా పని ఉన్నా ఆ పని ఆపుకొని ఇంకో రోజు పెట్టుకొని ప్రార్థనలు తీసుకెళ్తారు. దేవుడు నన్ను చూడ్డా? 10 మందిని తీసుకెళ్ళి ఈరోజు ఎక్కడెక్కడో ప్రయాసపడుతుంటారు, ఆటోలు దొరక ఇబ్బంది పడుతుంటారు. నేను వెళ్ళి నా సంఘం వాళ్ళతో పాటు నేనే వెళ్ళి నేను కూడా 10 మందిని వాక్యం తీసుకెళ్ళి, దేవా నేను కూడా నా పనిలో ప్రయాసపడ్డాను అని అంటున్నాడు ఆయన. గొప్ప విషయం అనిపించింది నిజంగా వినడానికి. ఎందుకంటే నిజంగా ప్రయాసపడ్డాడు. ఆ వ్యక్తి ప్రయాస కూడా ఏముంది? ఎన్నో పనులు పక్కన పెట్టుకుని ప్రార్థన జరుగుతుంటే కొంతమందిని తీసుకెళ్ళావు. నువ్వు ఉండడం వల్లే కదా ఈరోజు 10 మంది వెళ్ళగలిగారు అక్కడికి. లేదంటే ఈ 10 మంది వాక్యం వెళ్ళలేరు. కానీ నువ్వు చేసే పని చాలా గొప్పది. ఆ వ్యక్తికి ఇచ్చిన సామర్థ్యం ఆ వ్యక్తి దేవుడి పనిలో వాడుకున్నాడు దాన్ని. అంతే. ఎవరికి ఇచ్చిన తలాంతును వాళ్ళు వాడుకున్నప్పుడు దేవుడి పనిలో ఎలాగైనా మనం వాడుకుంటాడు. ఇప్పుడు యువదయ సుంటికేను కూడా సువార్త పనిలో దేవుడికి ఏం చేశారు? వీళ్ళు పౌలు గారికి సహకరించారు. అందుకే అన్నారు, ఆ సహకారులు నాకు సహకరించారు అన్నాడు అక్కడ పౌలు గారు. ప్రయాసపడ్డారు సువార్త పనిలో. వీళ్ళు కూడా ప్రయాసపడ్డారు. వీళ్ళ పేర్లు ఎక్కడున్నాయట? జీవ గ్రంథంలో రాయబడ్డాయంట. పరలోకం గ్యారంటీ అని అర్థం. పరలోకం గ్యారంటీ. విశ్వాసులు కూడా అలాగే ఉంటే దేవుని పనిలో వాళ్ళ వంతు సామర్థ్యం, నేనేం చేయగలను అని గుండెల మీద చేసుకుంటే మందిరం కోసం ఏదైనా చేయగలవు. నీకు ఇచ్చిన సామర్థ్యం తెలుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మనం చేయగలగాలి. నేను చేయగలిగింది నేను చేస్తాను. సహోదరుడు చేయగలిసింది సహోదరుడు చేయాలి. మరో సహోదరుడు చేయాల్సింది ఆయన చేయగలగాలి. అలా చేస్తూ ఉంటే ఎవరి పనిలో వాళ్ళు దేవుని కోసం ప్రభువులో ప్రయాసపడినట్టే కదా. ఆ ప్రయాసకి ఏముంది? అర్థం ఉంది. చివరిగా ప్రేమ అని రాశారు.
అంటే ప్రేమ కలిగి ఉండడానికి కూడా ఏముండాలి తెలుసమ్మా? ప్రయాసపడాలి. ఎందుకు అంటున్నానంటే చూడండి, ఆ మాట చదువుదాం ముందుగా. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ 14వ అధ్యాయం. మొదటి కొరింథీ 14వ అధ్యాయం మొదటి వచనం. మొదటి కొరింథీ 14వ అధ్యాయం మొదటి వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. అంటే ప్రేమ కలిగి ఉండడానికి ఏం కలిగి ఉండాలి మనం? ఎందుకు తెలుసమ్మా? చాలామంది ప్రేమ లేకపోవడం వల్ల ఆ వ్యక్తి నాకు నచ్చడు, ఆ ఆ సహోదరి నాకు ఇష్టం లేదు, ఈ సహోదరి నాకు ఇష్టం లేదు అని నువ్వు అంటున్నావు అంటే నువ్వు దేనికోసం ప్రయాసపట్టలేదు? ప్రేమ లేదు. దేవుడు గ్రంథం అంతా కూడా చాలాసార్లు చెప్పాను, గ్రంథం అంతా 66 పుస్తకాల సారాంశం మనం ఏంటంటే ప్రేమ. ఆయన ప్రేమ చూపించడానికి లోకానికి వచ్చాడు. కనుక ఈ గ్రంథంలో ఎక్కడ చూసినా ప్రేమ లేకపోతే ఆ వ్యక్తి జీవితం వేస్ట్, వ్యర్థం. అందుకే దేవుడు ప్రేమ కలిగి ఉండడానికి ఏమన్నాడు? ప్రయాసపడమన్నాడు. ఎందుకు ప్రేమ కలిగిన ప్రయాసపడాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మొదటి పేతురు 4:8 చూడండి. మొదటి పేతురు 4:8. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ప్రేమ పాపాలను ఏం చేస్తుందమ్మా? కప్పేస్తుంది. ఇప్పుడు మన పిల్లలు తప్పు చేస్తారమ్మా. పిల్లలు తప్పు చేశారని ఇంట్లోంచి వెళ్ళగొడతామా? జనరల్గా నువ్వు తప్పు చేసావురా, నా ముఖం నీకు చూపించకరా, కోపంలో అనొచ్చేమో కానీ వాడి వల్లే వెళ్ళకపోతే నువ్వు బాధపడతావు, తట్టుకోలేవు. ఎందుకు? ఎందుకు అంటే వాళ్ళ మీద ప్రేమ, వాళ్ళు చేసిన తప్పులు ఏం చేస్తావు? కప్పేసి మరలా దగ్గరికి తీసుకుంటావు. అంటే ప్రేమ అనేక పాపాలను కప్పుతుంది. సహోదరుల పట్ల కూడా, ఇప్పుడు సహోదరుడు తప్పు చేశాడండి, సహోదరు తప్పు చేశారు, అదే ప్రేమ ఉంటే, ఇంట్లో పిల్లల మీద ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళు తప్పు చేసిన దగ్గరికి స్వీకరిస్తున్నావు కదా, మరి నీ సహోదరుడు నీ సహోదరి. అందుకే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమన్నాడు. ఎందుకు ప్రయాస ఉండాలంటే ప్రయాస లేకపోతే ఆ వ్యక్తి మనకు దూరం అయిపోతాడు. అదే ప్రేమ ఉండి, ఓన్లే మన సహోదరుడే కదా, మన తమ్ముడే కదా. కుటుంబంలో కడుపును పుట్టిన పిల్లలు తప్పు చేస్తే దాచుకోవట్లేదా? కడుపును పుట్టిన పిల్లలు తప్పు చేస్తే ప్రేమగా తీసుకోవట్లేదా? ఈరోజు క్రీస్తు రక్తంలో మనందరం కడగబడ్డాం. అది కడుపును పుట్టిన బిడ్డలు. ఈరోజు మనందరం, నేను ఏ రక్తంలో కడగబడ్డానో మీరు అదే రక్తంలో, ప్రభు రక్తంలో కడగబడ్డారు. అలా మనం ఎందుకు అనుకోకూడదు? అలా ప్రభు రక్తంలో కడగబడిన ఆ సహోదరుని నేను ప్రేమించాలి. ఆ ప్రేమ ఎప్పుడైతే ప్రేమించానో తప్పు చేసినా సరే పర్వాలేదులే అనుకుంటాం, తర్వాతనే తెలుసుకుంటాడులే. అంతేగాని ప్రేమ లేకపోతే, ఆ ప్రేమ కోసం ప్రయాస పడకపోతే ఇద్దరు దూరం అయిపోతారు, దేవుడికి దూరం అయిపోతారు. రోమపత్రిక చివరిగా 2 మాటలు. రోమపత్రిక 12వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి, 9వ వచనం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. అమ్మ, ప్రేమలో ఏముండకూడదు? కపటం ఉండకూడదు. కొంతమంది మనసులో దొంగ ప్రేమ, మనసులో ఒకటి ఉంటుంది, బయటికి మాత్రం నవ్వుతూ ఉంటారు. బ్రదర్ వందాలండి, సిస్టర్, కానీ మనసులో వాళ్ళ మీద పరిపూర్ణంగా నిజంగా ప్రేమ అయితే లేదు. కొంతమంది అలా ఉంటారు, కొంతమంది. కనుక దేవుడు ఏమన్నాడు? ప్రేమ కలిగి ఉండడానికి ఏముండాలి? ప్రయాస. నేను ఎప్పుడు అందరినీ ప్రేమించాలి, అందరినీ ప్రేమతోనే పలకరించాలి, అందరి పట్ల ఒకే భావంతో ఉండాలి. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు మాత్రం ఆ వ్యక్తితో నవ్వుతూ మాట్లాడే పరిస్థితి, ఆ ప్రేమ కపటం లేకుండా ఉండాలన్నాడు. నిష్కపటం. 10వ వచనం. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై అన్నాడు. అనురాగము అంటే ఎంత తల్లి బిడ్డల మధ్య ఆప్యాయత, తల్లి బిడ్డల మధ్య ఎంత అనురాగం అయితే ఉంటుందో అంత ప్రేమతో సహోదరులు ఉండాలి. ఆ సంఘం నిజంగా ఎంత బాగుంటుందో చూడండి. అందుకోసం ప్రేమ కలిగి ఉండడానికి ఏమన్నాడు? ప్రయాస పడుడి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చివరిగా దావీదు మందిరం కోసం ధన సహాయం చేశారు. నెహమ్యా ప్రాకారాలు కట్టడానికి తన బలాన్ని ఇచ్చాడు, తన బలం పెట్టుబడి పెట్టాడు. పౌలు గారు, తిమోతి వారి జీవితంలో దేవుని పని కోసం, దేవుని వాక్యాన్ని ప్రకటించడం కోసం, అనేక సంఘాలను బలపరచడం కోసం వాళ్ళు ప్రభువు పనిలో ప్రయాసపడ్డారు. యువదయ సుంటికేను సువార్త పనిలో స్థానిక సంఘానికి సహాయం చేశారు. వాళ్ళకు కూడా సామర్థ్యాన్ని బట్టి ఎప్పుడు ఏ పని ఉంది సంఘంలో, ఏ పని చేయాలి, నేనేమైనా చేయగలనా? ఆడవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు బలంగా సువార్థికుడికి సహాయం చేశారంటే ఇది చూడండి, ఆలోచించండి. ఈరోజు చాలామంది ఆడవాళ్ళు తెలుసుకోవాలి, సంఘంలో మేము ఆడవాళ్ళగా వాళ్ళిద్దరు ఆడవాళ్ళే, మరి మేమేం చేయగలం అనుకోలేదు. యువదయ సుంటికేను బలంగా సువార్త పనిలో
ప్రయాసపడ్డారు అని రాశారు. ఎంతగా దేవుని కోసం ప్రయాసపడ్డారో దేవుడు వాళ్ళని చూసి వీళ్ళందరిని బట్టి ఏమన్నాడు తెలుసా? ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు. ఇదంతా ప్రభువునందు ప్రయాస. ఇప్పుడు దావీదు, నెహమ్య, అపోస్తలుడైన పౌలు, తిమోతి, యువదయ, సుంటికేను వీళ్ళందరూ చేసిన ప్రయాస ఎవరి కోసం? ప్రభువునందు ప్రయాస. ఈ ప్రయాసకి ఏమి లేదు, వ్యర్థము లేదు, వ్యర్థము కాదు. చివరిగా ఆ మాట చదువుకుందాం, చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, మొదటి కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం చూడండి. మొదటి కొరింథీ 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. అమ్మ, ఎవరిలో ఉంటే ప్రయాస వ్యర్థం కాదు? ఇప్పుడు దావీదు తన కోసం కాదు, తన కోసం అమ్మ, మందిరం కోసం, అంటే తన కోసం కాదు. నెహమ్య తన కోసం కాదు, ఉద్యోగాన్ని పక్కన పెట్టి ప్రాకారాలు కట్టడానికి వెళ్ళాడు. నెహమ్య తన బలాన్ని ఇచ్చాడు, తన బలాన్ని పెట్టుబడిగా పెట్టాడు, అంటే తన కోసం కాదు. అపోస్తలుడైన పౌలు గొంతు చించుకొని అనేక ప్రాంతాలకు తిమోతి ప్రకటించడమే బలపరచడమే, తన కోసం కాదు, అనేకులు రక్షించబడాలి అంటే చూడండి, వాళ్ళ కోసం కాదు. యువదయ, సుంటికేను అంటే ఏ వ్యక్తి అయినా ఏ ప్రయాసకు అర్థం ఉంటుందంటే, దేవుని కోసం ఏదైనా చేస్తామా ఆ ప్రయాసకు అర్థం ఉంది. నా కోసం నేను చేసుకోవడంలో గొప్ప ఏముంది? నా పిల్లల్ని పోషించుకొని చదివించుకోవడంలో పెద్ద గొప్ప ఏముంది? నా భార్యను పోషించుకోవడంలో పెద్ద గొప్ప ఏముంది? అది ప్రయాస కాదు. దానికి ప్రయాస పడాలి, అది నీ బాధ్యత. కానీ ఆ ప్రయాస ఒకటే దేవునికి పరలోకానికి చేర్చదు. ఆ ప్రయాస బాధ్యత నెరవేర్చు. అంతకు మించి శరీరం కోసం ఎంతగా మనుషులు ప్రయాసపడుతున్నారో ఆత్మ కోసం కూడా నువ్వు అంతే ప్రయాసపడాలి. ఇప్పుడు దావీదు, నెహమ్య గారు, అపోస్తలుడైన పౌలు, తిమోతి వారు పడిన ప్రయాస ఆత్మీయ జీవితం కోసం ప్రయాస. మందిరం కోసం ఇవ్వడం, మందిరం కోసం పనిచేయడం ఈరోజు మనందరం నేర్చుకోవాల్సినది. మందిరం కోసం పనిచేయడం, దేవుని వాక్యాన్ని ప్రకటించడం కోసం ప్రయాసపడ్డారు. ఈ ప్రయాసకు దేవుడి దృష్టిలో అర్థం ఉంది. అందుకే ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. అంటే ప్రభు కార్యం అంటే ఏముండాలి? ఎప్పటికీ మనకి ఆసక్తి. ప్రభు కార్యం అంటే, బ్రదర్ నేను ముందుంటానండి, ఏ పని చేయమంటారు అంటున్నారా? వెనక్కి వెళ్ళిపోతుంది, లాస్ట్లో పిల్లండి నన్ను, మేము అందరూ అంత పని అయిపోతుంది వస్తారు కొంతమంది. అలాంటి వాళ్ళు కాదు కదా. ప్రభు కార్యాభివృద్ధి ఉంది ఎప్పటికీ ఆసక్తి. నేనేం చేయగలను చెప్పండి మందిరం కోసం? ఎందుకంటే ప్రయాసపడాలి. ఆ ప్రయాస దేవుని దృష్టికి అక్కడికి వెళ్ళాలి. ఆ ప్రయాస దేవుని దగ్గరికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి. అంటే భూమి మీద నీ కోసం అన్నీ చేసుకున్నావు, కానీ దేవుని కోసం ఏమైనా చేసావా? లేదు. ప్రభు కార్యం అంటే కొంతమంది ఎప్పుడు వెనకాతలే, ప్రభు కార్యం అంటే కొంతమంది ఎప్పుడు ముందుంటారు. బ్రదర్ నేనేమైనా చేయగలనా చెప్పండి, ఆ పని నేను చేస్తాను అని వచ్చేవాళ్ళుగా మనం ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు నా కోసమే చేసుకున్నవి చాలా ఉన్నాయి. ప్రభు కార్యాలంటే ఆసక్తి కలిగిన మనుషులు కావాలి. అప్పుడు దేవుడు ఆ ప్రయాసను అర్థవంతమైనదిగా ఎంచుతాడు. మీకు ఒక విషయం చెప్పమంటారా? చివరిగా ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. అంతటా ఇప్పుడు నుండి ప్రభువునందు మృతులు ధన్యులు అంటాడు. అక్కడ ప్రభువునందు మృతులు ధన్యులు అని ఒక స్వరము పరలోకం నుంచి చెప్పగా వింటిది అంటాడు. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతున్నారు అంటాడు అక్కడ. అంటే చనిపోయిన వ్యక్తి తన ప్రయాసాన్ని విడిచిపెట్టాడు. ఈరోజు భూమి మీద దేవుని కోసం ఎంతగా ప్రయాస పడతామో ఆ ప్రయాస ముగించిన తర్వాత ఆ వ్యక్తి పరలోకంకి వెళ్ళి ఏం పొందుకుంటాడు? విశ్రాంతి. అంటే విశ్రాంతిలోకి వెళ్ళేవాడు ఎవరు? ఎవరైతే ప్రభువునందు ప్రయాస పడతారో ఆ వ్యక్తులు మాత్రమే విశ్రాంతిలోకి వెళ్తారు. అందుకే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతున్నారు. ప్రభువులో ఉన్నవాడు ప్రభు కోసం ప్రయాసపడాలి. కానీ సొలొమోను ఏమన్నాడు? మనుషులందరూ ప్రయాసపడుతున్నారు, కానీ వారి నోటికే, వారి దేహాన్ని పోషించుకోవడానికే, శరీరాన్ని సుఖపెట్టుకోవడానికే, శరీరాన్ని పెంచి పోషించడానికే చెయ్యండి, తప్పులేదు, తినడంలో తప్పేముంది? శరీరం కోసం చెయ్యాలి. కానీ శరీరం కోసమే నువ్వు ప్రయాసపడితే, మట్టిలోకి వెళ్ళే శరీరం కోసమే అంత ప్రయాసపడితే, మహిమలోకి వెళ్ళే ఆత్మ కోసం ఎంత ప్రయాసపడాలి? దావీదు ప్రయాస పరలోకం వెళ్ళడానికి, ఆయన ఆత్మ అక్కడికి వెళ్ళాలి. అందుకే మందిరం కోసం ఏం చేశాడు. నెహమ్యా ప్రయాస దేవుని దగ్గరికి వెళ్ళాలి. అందుకే ప్రాకారాలు కట్టడానికి నేను నా బలాన్ని ఇస్తానన్నాడు. పౌలు గారి ప్రయాస దేవుని దగ్గరికి వెళ్ళాలి. వాక్యాన్ని ఊపిరున్నంత వరకు ప్రకటిస్తాను, ఊపిరున్నంత వరకు చెప్పేస్తాను. తిమోతికి కూడా అదే చెప్పి వెళ్ళిపోయాడు. అంటే పరలోకం వెళ్ళాలి. వాళ్ళందరి గురి
వాళ్ళందరి లక్ష్యం ఒకటే. మేము ప్రభు కోసం ప్రయాసపడితే మా ప్రయాసకు అర్థం ఉంటుంది. మమ్మల్ని ప్రభు చేర్చుకుంటాడు. అదే కేవలం ఐశ్వర్యం కోసం ప్రయాసపడి, కేవలం సుఖవంతమైన విలాస జీవితాల కోసం ప్రయాసపడితే ఈ ప్రయాస పరలోకానికి చేర్చదు. కాబట్టి మనందరము కూడా మనం ఒక రోజున ఈ భూమిని విడిచిపెట్టాలి. ప్రయాసాలు విడిచిపెట్టి విశ్రాంతిలోకి వెళ్ళాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే, నాకు ఆయుష్ ఉన్నప్పుడే, నా ప్రాణం ఉన్నప్పుడే ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదు. అలాంటి భక్తుల జీవితాలు మనం చూస్తాం. మన జీవితాలు కూడా ప్రభువు కోసం ప్రయాసపడదాం. ఉన్నంతలో నేను ఎంతవరకు దేవుడికి చేయగలను, నా టాలెంట్స్, నాకు దేవుడిచ్చిన తలాంతు నేను దేవుని కోసం వాడుతాను. ఖచ్చితంగా ప్రభువు కోసం ప్రయాసపడదాం. అందుకోసమే ఈ పాఠం. నీ ప్రయాసకు అర్థముందా, వ్యర్థమా? ఎవరికి వారు ఆలోచించుకుందాం. ఓపికతో ఉన్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనములు.